ఆరంభం ఎలుగు కలుగును గాక అన్న పలికిన తండ్రి, పునరుద్ధాన దినము సమాధిని మరణం గెలిచొచ్చిన తండ్రి, ఈరోజు పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినం. మానవులందరికీ నీ ఆత్మీయ వెలుగు నింపుటకును, నీ ప్రసన్నతనిచ్చుటకును, ఈ లోకానికి నీవు మానవులలో నివసించుటకును అనుగ్రహించబడిన ఆ గొప్ప దినాన్ని జ్ఞాపం చేసుకునిచుండగా మీరు మాతో మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసు కృపా సమాధానం తండ్రి మీకు అనుగ్రహించును గాక. కూర్చుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయం. ఈరోజు పరమగీతం. ఒక్క వారం మళ్ళీ వారం ధ్యానం చేద్దాం. మరి ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు దిన ఏర్పాటై ఉన్నది కనుక ఈరోజు మనం ఆత్మను గురించి కొన్ని సంగతులు నేర్చుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుని దివ్య సంకల్పమును బట్టి ప్రభువుని కనపరుద్దాం. దేవుడు దీవించును గాక. ఆమేన్. మరి 2వ అధ్యాయము చదువుకుందాం. 4వ చదువుదాం. అమ్మా, అందరూ పరిశుద్ధాత్మతో ఆత్మ వారికి వాక్శక్తి కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు మరి పరిశుద్ధాత్మ మరి చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధాన సమయంలో ఆయన ఒక మాట చెప్పాడు. లూకా సువార్త 24:49 ఏమని చెప్పాడంటే, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకు రైట్. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాగ్దానము అనే మాట ఈ లేఖనములో చూస్తున్నాం. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని గూర్చి ఆయన తెలియచేస్తున్నటువంటి సందర్భం. మరి ఈరోజు మనము పరిశుద్ధాత్మ కుమ్మరింపును గురించి ఆనాడు వారు ఎలా అందుకున్నారు, ఈనాటి వరకు ఆత్మ ఎలా పనిచేస్తున్నాడు, కొన్ని సంగతులు అయితే మనం ఈరోజు క్లుప్తంగా ధ్యానం చేద్దాం. మనం అపోస్తుల కార్యాలలో మనము ఎన్నో అంశములు ఆ పనులు చూస్తాం. తండ్రి యొక్క వాగ్దానము. ఎవరి వాగ్దానం? తండ్రి యొక్క. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకో. అంచె దినములయందు మనుషులందరి మీద నా ఆత్మను మీ కుమారులను కుమార్తెలను మీ యవన దర్శనములు మీ వృద్ధులు కలలకు అందరూ ఆ దినములలో నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించుదును గనుక వారు ప్రవచించుదురు. చాలు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఈ దినాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు మనకి లేవి కాండములో 23:11 ఏమని ఉంటుందంటే, ప్రథమ ఫలముల పండుగ. ఏ పండుగ? అందరూ చెప్పండి. అలాగే 15వ వచనములో క్రొత్త ఫలముల పండుగ. ఏ పండుగ? ప్రథమ ఫలముల పండుగ. రెండవది క్రొత్త ఫలముల పండుగ. ఈ ప్రథమ ఫలముల పండగ, కొత్త ఫలముల పండగకి సమయం ఎంత గ్యాప్ అంటే ఎంత ఎడమంటే 50 దినాలు. ఎన్ని దినాలు?
50 పునరుద్ధానం అయినప్పటి నుంచి యేసు ప్రభు 40 దినాలు వారికి అగపడచ్చు అనే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తున్నాం. వారికి 11 మారులు ప్రభు కనిపించారు. 40 దినాల తర్వాత ఆయన ఆరోహణమైనట్లుగా లూకా సువార్త 24:52 వచనం నుండి మనం చూస్తున్నాం. ఆయన ఆశీర్వదిస్తూ వాళ్ళ నుంచి వేరైనప్పుడు వారందరూ ఆయనకి ఏం చేశారు? నమస్కారము చేశారు. అందువల్ల ఇక్కడ మనం ఏం చూస్తామంటే 40 దినాలు అనంతరం 10 దినాలు వారు మహానందముతో వారు యెరూషలేమునకు వెళ్ళి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు. ఎంతమంది? 120 మంది. ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే దైవ వాక్యమును బట్టి యోవేలు ప్రవక్త 2వ అధ్యాయం 28వ వచనంలో ఆయన ఇప్పుడు మనం చదువుకున్న వచనాన్నే ఆయన ప్రకటించాడు. దేవుని స్తోత్రం. ఎందువల్ల అంటే యూదులైన వారు మానవ రీతిగా చూస్తే నరులుగా ఉన్నప్పటికీ భూలోకములో దేవుడు వారిని ప్రత్యేకించినట్లు మనం చూస్తాం. యేసు ప్రభు ఉపమాన రీతిగా చెప్పినప్పుడు కూడా ఆయన మత్తయి సువార్త 13:43లో ఏం చెప్పాడంటే, భూమిలో దాచబడిన ధనం. చెప్పండి, యూదులు ఎవరు? ఇశ్రాయేలు వాగ్దాన జనాంగం ఎవరు? భూమిలో దాచబడిన ధనము అన్నారు. దేవుని స్తోత్రం. అంత ఘనమైన ఈ జనాంగము ఆజ్ఞ మీరి అలాగే మరి యూదులుగా ఉండి లౌకికులుగా మారిపోయి రోమా సామ్రాజ్యంలో ఉన్న ప్రజానీకముతో మమేకమైపోయి అన్ని రకాల అర్హతలు కోల్పోయారు. అలాంటి సందర్భంలో అనేక మంది వారి స్థితిగతులు అంతమొందించాలని అనుకున్న సమయంలో అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ఇప్పుడు యోవేలు ప్రవచించాడు. యోవేలు ఏమంటున్నాడు? సర్వజనుల మీద ఏమొస్తుంది అంటే, ఇంతవరకు మీరు చూసింది యూదుల్ని, ఇంతవరకు మీరు చూసింది ఇశ్రాయేల్ని. ఇక రాబోతున్న కాలం సర్వజనుల మీదకి నా ఆత్మ కుమ్మరించబడుతుంది. ధర్మశాస్త్ర విధులు నెరవేర్చలేకపోయారు వీళ్ళు. అయితే రాబోతున్న కాలం ఇక్కడ అందరిలో కార్యక్రమాలు వాస్తవంగా ఉంటాయి అన్నాడు. చూడండి, మీ కుమారులు కుమార్తెలు, మారు మనసు పొందిన వారు కుమారులు కుమార్తెలు, తర్వాత ముసలివారు. అంటే అర్థం ఏంటి? ఈ దినాన్న ఎవరు కూడా పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన వారు నా వయసు అయిపోయింది అనుకోరు. వారు ఏదో ఒక కళ వారి అనుభవాలకు తెచ్చుకుంటారు. దేవుని స్తోత్రం. కలలగందురు మన దేవదాసయ్య గారు మరి ఆయనకి బయలుపరిచిన బయలు మిషన్ ఇంత పెద్ద ప్రపంచం అవుద్దని కలగన్నాడు. అది అయిందా లేదా? దేవుని స్తోత్రం. వయసు అయిపోయిందని మూల కూర్చోకండి. దేవుని ఆత్మ మీద నీ మనసు పెట్టుంటే నీ జీవితం అనేక ఉన్నతమైన కళలుగా మారిపోద్ది. దేవుని స్తోత్రం. దర్శనములు చూస్తారు. మీ యవ్వనస్తులు ఏం చేస్తారు? కాబట్టి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కరు ఆయన పరిచర్య కొరకు కొన్ని దేశాలకు, మన దేశానికి మరి తెలుగు బాప్టిస్టు లేక బాప్టిస్ట్ మిషనరీ అని పేరు విలియం కేరీ గారు ఆయన అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఈ ప్రాంతానికి ఎవరు వెళ్తారు? ఇండియా దేశము వెళ్ళి అక్కడ సువార్త చేయాలా. వారు తీర్మానం చేసుకొని వచ్చారు ఇక్కడికి. ఆయనకు ఉద్యోగంగా వచ్చి లండన్ నుంచి ఇక్కడికి వచ్చేటోడికి 3 మాసాల్లో ఆయన బెంగాలీ భాష నేర్చుకొని దిగడం బెంగాలీలోనే మాట్లాడాడు. ఆయన అంత ప్రవీణత, దర్శనము. దేవుని స్తోత్రం. కాబట్టి దేశ విదేశాలకు
ఎక్కడెక్కడకు దర్శనాలతో పనిచేసే కాలము అని మాట్లాడుతున్నాడు యోవేలు. అంటే మరి దేవుని యొక్క వ్యవస్థ అది మరుగున పడేది కాదు, అది విస్తరించేది. పనివారును పనికత్తులు ఉన్నారు, దేవునికి స్తోత్రం. కాపర్లు ఉన్నారు, భారం కలిగిన ప్రార్థించేవారు అనేకులకు పని కల్పించి ఒకరోజు ఆత్మ కొమ్మరింపు. చెప్పండి ఏంటది? అందరు చెప్పాలా? ఆత్మ. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము అనేకమైన విషయాలు మనం గమనించినట్లయితే పాత నిబంధనలోని మరి ప్రవచనం మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం 1 కొరింథీ 12:10 చదువుకుందాం. 12వ అధ్యాయము 10వ వచనం. అద్భుత కార్యములు చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచన, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, నానా విధములైన భాషలు, మరి ఒకనికి భాషలు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్ముడు పని ప్రారంభించడానికి మరి ఆత్మ చేయు కార్యాలను అపోస్తలుడైన పౌలు బహుస్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, హెబ్రీ పత్రికలో 1:11 చదువుదాం. 1వ అధ్యాయము 11వ వచనం. నీవు నిలిచి ఉందువు వస్త్రము వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు అవి ఏమేమి తొలగవు. దేవుని తరగవు. అవును. అంటే ధర్మశాస్త్ర విధి విధానాల్లో నెరవేర్చలేకపోయామనే చింత తీసివేయబడుతుంది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్ర విధులు నెరవేర్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నీతిమంతులు అవుతారు. కాబట్టి నీతిమంతులు చేసింది ఆయన యొక్క మరణం. దేవుని స్తోత్రం. అందుచేత ఏవైనా పాత జాడలు ఏమీ కనబడవు, కొత్తగా ప్రారంభమయ్యేవి ఉంటాయి. అవి ఎప్పటికీ తరగవు. దేవుడు ప్రారంభించిన పనులు ఏం కావండి? అందరు చెప్పాలి ఒకసారి. తరగవు. అవి ప్రవచనాత్మకమైనవి. చెప్పండి. ప్రవచనాత్మకమైన కార్యములుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ యెరూషలేములో మనం చూస్తున్నాం. యెరూషలేములో వారికి వచ్చిన ఫలాలు సంవత్సరానికి ఒకసారి తెచ్చి వారు ఆ ఆలయం ముందు పెడతారు. అందరూ ఎవరెవరు ఏమైతే చూస్తారు, ఎవరికి ఏ ఫలాలు వచ్చినాయి, ఎవరెవరు అలాగా. మరి యేసుక్రీస్తు ప్రభువు ఈయన కూడా ఏమై ఉన్నాడు? నేను నిజమైన ద్రాక్ష, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈవేళ యేసుక్రీస్తు ప్రభు ఆయన 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు శ్రమించి సంపాదించుకున్న సంఘములో 500 మంది ఆరోహణం చూశారు. అందులో 120 మంది మాత్రమే ఎక్కడికి వచ్చారు అమ్మా? చెప్పండి. మేడగదిలోకి అందరూ వచ్చారా? కొందరే వచ్చారా? అందరూ రాలేదు. కానీ అంతమంది రాగలిగారు. దేవుని స్తోత్రం. అందువల్ల వారు ముందు ఆత్మను పొందాలి అంటే బయట కొన్ని పనులు సరి చేసుకోవాలా. వారి 10 దినాల్లో మత్తయిని ఏర్పరచుకొని 12 సంఖ్య స్థిరపరచుకున్నారు. అలాగే శిష్యులు సంఖ్య స్థిరపరచుకున్నారు. అలాగే స్త్రీలు పురుషులు అందరూ కలిసి
మనం 14వ వచనం చూస్తే ఏక మనస్సు, చెప్పండి, ఏ మనస్సు? 120 మంది యొక్క చోట ఒక్కరయ్యుండి, 120 మంది ఒక్క చోట ఒక్కరై ఉన్నారు. అంటే అందరి దృష్టి వాగ్దానం మీద ఉంది. అందరి దృష్టి ఏం పొందాలి నేను? అందువల్ల పరిశుద్ధాత్మ వీళ్ళ మీదకి మరి వేగముగా వచ్చెను అని రాయబడింది 2వ అధ్యాయంలో. ఎలా వచ్చింది? వేగముగా. అందుకని కొలత లేని ఆత్మతో యేసయ్య ఉన్నాడు. యోహాను 3:34 ఏమన్నాడు? ఆయన కొలత లేని ఆత్మతో నింపబడ్డాడు. మరి ఇక్కడ సంఘము అందరూ ఆత్మ అగ్ని నాలుకలతో నింపబడ్డారు. ఏ నాలుకలు ఇవి అంటే ఒక్కొక్కరికి ఏమివ్వబడ్డాయి? అవి కొలతలేని ఆత్మతో యేసయ్య ఉన్నాడు. వీరు లెక్కించబడిన ఆత్మ కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మానవ శక్తి పరిమితి, దేవుని శక్తి అపరిమితమైనది. క్రీస్తు అపరిమితమైన శక్తి సంపన్నుడు గనుక మరి మనం చూస్తున్నప్పుడు దైవాక్యములో అందరూ వాక్శక్తి పొందినట్లుగా 4వ వచనం నుండి చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం 1 పేతురు పత్రిక 2 పేతురు పత్రిక 1:21 వచనం చూస్తే ప్రవచించడం, చెప్పండి, ఏమొచ్చింది? అందరూ ఆ ఆత్మచేత ఏం చేశారు? అందుకని ఏలయనగా ప్రవచనము ఎప్పుడనో మనుషుని ఇచ్చను బట్టి ఈ 120 మంది మాకు ఆత్మ వాళ్ళు అనుకున్నట్టు కలగలేదు, వారి భావాల్లో కలగలేదు. అందరి మనసు ఆత్మ తట్టు త్రిప్పబడింది గనక ఇవాళ అందరు ఏమయ్యారు? ఎవరి వల్ల కలిగింది పరిశుద్ధాత్మ? గట్టిగా చెప్పాలా? దేవుని పిల్లలు గమనించండి. మరి నేను ఇవాళ రన్నింగ్ కామెంట్లో ఉంటుంది, వరుసని చెప్పుకెళ్ళిపోవాలి, టైం లేదు కాబట్టి ఈ అంశం అంతా. దేవుని స్తోత్రం. చూడండి, మరి దావీదు చేతిలో తాళపు చెవులు పేతురు చేతిలోకి వచ్చాయి. ఎవరి చేతిలోకి వచ్చాయి అంటే ఇప్పుడు యోధా సంఘం పని పక్కన పెట్టి దేవుడు కొత్త పని ఏది ప్రారంభించాడు? సార్వత్రిక క్రైస్తవ. అందుకనే ప్రథమ ఫలములుగా యేసు ప్రభు ఉన్నాడు, క్రొత్త ఫలములుగా వీరు ఉన్నారు. వీరందరూ ప్రవచిస్తున్నప్పుడు అక్కడికి వచ్చిన జనాంగాలు, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 10వ వచనంలో అంటారు, వీరందరూ కూడా మన భాషలతో దేవుని కార్యములను వివరించుచున్నారు. దేవుని స్తోత్రం. ఎవరి కార్యాలు? గట్టిగా చెప్పాలి మరి. ఎవరి కార్యాలు? అందరూ పళ్ళు తెచ్చారు, అందరూ పొలాలతోనే ఉన్నారు. యేసయ్య కూడా పొలాలు వచ్చినాయి. అన్ని పొలాలు మాట్లాడుతున్నాయా? ఈ పొలం మాట్లాడుతుందా? గట్టిగా చెప్పండి. యూదులైన వాళ్ళు చెప్పాలి కదా, వారి పొలాలు ఏం కాలేదు. ఎవరి పొలాలు మాట్లాడుతున్నాయి? ఎవరి పొలాలు భాషలు మాట్లాడుతున్నాయి? అందువల్ల పరమందున దేవుడు స్వీకరించడానికి యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు ఆయన భరించిన శిలువ శ్రమ, ధ్యానం లేక బాధ, ఆ వేదన ఇవాళ పరలోక దేవుడు అంగీకరించాడు అని చెప్పడానికి ఆత్మ కుమ్మరించబడింది. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ అభిషేకము జరిగింది. అందువల్ల అపోస్తలులు ఏమనేవారంటే, మేము ఆత్మను పొందాం, మేము మేడగదిలో ఉన్నాం, మేము అభిషేకించబడ్డాం. ఏమంటున్నారు? వాళ్ళకంత గొప్ప ధైర్యం. పౌలు గారికి కొంచెం చిరాకు అనిపించింది, ఆ మాటలు ఇబ్బంది కలిగింది. అందుకే ఆయన అంటాడు, మీరు 2 కొరింథీ పత్రిక చూడండి, 2 కొరింథీ పత్రిక 1:21 చదవండి. 1:21 చదువుకుందాం. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి, అంటే మీ బోధలు, మీ విజ్ఞాపనలు,
మీ సువార్త, మీ పరిచర్యలు, మీ శ్రమలు అన్నీ కూడా మేము నేర్చుకోవడానికి, దాన్ని బట్టి మేము సువార్తలో స్థిరపడ్డాం. యేసు శిలువ రక్తమును బట్టి విమోచించబడ్డాం. అందువల్ల ఆనాడు మీరు మేడగదిలో ఉన్నా, ఇవాళ మేము బయట ఉన్నా, ఆ ఆత్మే మమ్మల్ని అభిషేకించాను. ఒకసారి చెప్పండి అందరూ, ఆ ఆత్మే. ఇవాళ మనం మేడగదిలో లేము కదా అంటే, ఇవాళ నువ్వు బయట ఉన్న ఏ సువార్త అయితే విన్నావో, ఏ రక్షకుడైతే నీ రక్షకుడని స్వీకరించావో, ఏ రక్తములైతే కడగబడి నీ పాపాలు కడగబడ్డాయో, ఆ రక్షకుని యొక్క అభిషేకము నీకు ఆవశ్యకం అనే మాట ఇవాళ పౌలు గారు తెలియజేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఇది గొప్ప అతిశయోక్తి అని మనం చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రవచనము ఏంటి చెప్పండి, ప్రవచనము. మరి మనకి అన్నిటికంటే ఆత్మ వరాల్లో గొప్ప వరం ప్రవచనం. అందువల్ల అపోస్తలుడైన పేతురు మరి 2వ అధ్యాయం 17వ వచనంలో ఏం చేస్తున్నాడు? ఆయన ఆత్మను పొంది ప్రవచన యొక్క వివరం చెప్తున్నాడు. ఒకనాడు పౌలుగా పేతురు గారు తలుపులేసి దాక్కున్నాడు. పరిశుద్ధాత్మ అనే గాలి పేతురి మీదకి రాగానే తలుపులన్నీ ఏమైపోయినాయి? గట్టిగా చెప్పాలా? ఆత్మను పొందినాయి. ఆత్మ ఎప్పుడు నిన్ను తాగుతుందో నీ అడ్డులు, ఆటంకములు, శత్రువులు, శత్రుభీతి, వ్యాధి భీతి, బలహీనత, దారిద్రము, పేదరికము, దౌర్భాగ్యము, గర్వము, ఇవన్నీ ఈ తలుపులన్నీ ఏమైపోతాయి చెప్పండమ్మా? విడిపోవాలా ఉండిపోవాలా? విడిపోవాలి గనక ఇదిగో ఈరోజు మనం జ్ఞాపం చేసుకునే ఒక ప్రత్యేకత. అందుకనే బలమైన గాలి వచ్చింది గనక పేతురు గారు ఏమంటున్నారండి, ఇదిగో ఇక పొద్దు పొడిసి జాము కూడా కాలేదు, మీరు చెప్తున్న మాట సరైనది కాదని చెప్పి వారికి భయపడి పారిపోయిన పేతురు బలమైన వర్తమానం చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి దేనికి భయపడకుండా ధైర్యంగా ఆయన చెబుతూ వచ్చారు. అంతేకాదు 3:15 అంటున్నాడు, నజరేయుడైన యేసుని మీరు చంపితిరి. చెప్పండి, నజరేయుడైన యేసుని మీరు ఎవరిని చంపారు? అందుకని దేవుడు చెప్పండి, యేసు ప్రభువుని ఏం చేశాడు ఆయన అంటే మృతుల్లో నుండి, దానికి మేము పారిపోయినట్టు కింద ధైర్యం ఎక్కడదే? గట్టిగా చెప్పాలా? ఇవాళ అన్ని వ్యవస్థలు కదిపి కుదిస్తున్నా కానీ క్రైస్తవ్యం ఎంత ధైర్యంగా ఎదుర్కొందంటే ఎవరి శక్తి? ఎవరి శక్తి? మీరు బాధలు కష్టాలు చూసి ఏడుస్తున్నారంటే ఏమి లేనట్టు, ఏమి లేనట్టు. మీలో ఎవరి శక్తి లేదు, ఎవరి బలము లేదు. మీ మాటలో బలం ఉందా? మీ క్రియలో బలం ఉందా? ఇవాళ మనల్ని మనం పరిశీలించుకొని ఒక గొప్ప సమయమై ఉన్నది. పాత నిబంధనలోని ప్రవచనం ఏమని చెప్పుకున్నాం? యోవేలు చెప్పిన మాట. దేవుని స్తోత్రం. కాబట్టి పాత నిబంధనలో ప్రవచించిన వారిలో ఎంతమంది ఉన్నారని మనం చూస్తే, ప్రియులరా, దావీదు, మోషే, ఏలియా, ఎలీషా, పాత నిబంధన ప్రవక్తలందరూ. చెప్పండి, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరూ కూడా ఈ దినము కొరకు ప్రవచించిన వారిలో ఒకవేళ వారికి తెలియకపోయినా వారి బోధలు, వారి ప్రవచనము ఆత్మ తండ్రి యొక్క పనిని బలపరచుట కొరకు అని మనం గ్రహించవలసి ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి కొత్త నిబంధనలు ఎవరు కనబడుతున్నారు? కాపర్లు కనబడుతున్నారు, సువార్థికులు కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దైవాక్యములో మనం చూస్తున్నాం. ఈ రోజున నీవు నేను ప్రభు నామములో కాపరులనే మాట చూస్తే మనం ఒక మాట చూస్తాం. చూడండి, సంఘ క్షేమాభివృద్ధి ఏంటది? ఇక్కడ మనం చూస్తే ప్రవక్తలు కావాలి, కాపర్లు కావాలి, ఇంకెవరు కావాలి? సువార్థికులు కావాలి. వీళ్ళందరూ ఉంటేనే సంఘంకి ఏముంటుంది? క్షేమాభివృద్ధి.
ఒక సంఘము వృద్ధి చెందాలంటే ఆ సంఘమును భరించే కాపరి ఉండాలి. ఆ సంఘములో చెప్పండి ముందు చూపు కలిగిన ప్రవచనం ఎత్తేవారు ఉండాలి. ఆ సంఘములో ఆ చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకు దేవుని సువార్త సాక్ష్యం ఉండాలి. దేవుని స్తోత్రం. అప్పుడే సంఘం ఏమవుద్ది? క్షమాభివృద్ధి పొందుదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కొత్త నిబంధన ప్రవచనాలకు మీకు మనం గమనించినట్లయితే కొత్త నిబంధనలో ప్రవక్తలు మనం జ్ఞాపం చేద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 27-28. అగాపు అనేటువంటి ఒక ప్రవక్త ఆ రోజున ఆయన వచ్చి ఏమంటున్నాడు? వారు కలిసి సంఘములో ఉండి బహుజనములకు బోధించిరి. మొట్టమొదట శిష్యులు ఆనబడిరి. చెప్పండి, ప్రవక్తలు ఉండి ఒకడు కరువు వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ముందు చూపు ఉన్నవారు, భవిష్యత్తు కలిగిన వారు, దేశ ప్రజల భారము, ఆత్మల భారము కలిగి ఉన్నవారుగా వీరు కనిపిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 21:10-11 కూడా అదే మాట కనబడుతుంది. 10-11 వచనాల్లో కూడా అపోస్తుల కార్యాల్లో ప్రవక్త వచ్చి అంటే ఇక్కడ ఏం కనబడుతుంది? ఒకటి కరువు గురించి ప్రకటించాడు. ఈసారి పౌలు సువార్తకు వెళ్ళనీయకుండా యెరూషలేములో శ్రమలు ఉన్నవి, బంధకాలు ఉన్నాయి, బాధలు. అంటే ప్రవచనం యొక్క వివరం ప్రవక్త పనిని చూపిస్తూ ఉంది. పాత నిబంధనలో వారైతే కొత్త నిబంధనలో ఉన్నవారు కూడా ప్రవక్త జీవితం మనకు కనపడుతూ ఉంది. అందుకనే పౌలు సువార్తకు వెళ్ళొద్దన్నా కూడా ఆయన వెళ్ళలేదనుకోండి, ఆయన వెళ్ళి తీరాడు, శ్రమ ఎదుర్కొన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘము క్షేమాభివృద్ధి చెందాల. అన్ని రకాల వారు సంఘములో పనికి ఉండాల, పని చేసేవారు కావాలా. వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు ప్రవచించరి. చెప్పండి, వాక్శక్తి ఒక్కొక్కరి పని అందరికీ పని ఉందా లేదా? అందరికీ. ఇవాళ సంఘములో ఆదివారం అయితే మళ్ళీ ఆదివారమే కనబడుతున్నారు, కానీ సంఘ పరిచర్యలో, వ్యక్తిగత పరిచర్యలో, సువార్త పరిచర్యలో మీకు భాగం ఉంది అనేటువంటి సంగతి గుర్తుపెట్టుకోవాలా. అది ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మిక స్పర్శ లేక ఆత్మ యొక్క కదలిక నీకు వచ్చినప్పుడు. మనం అపోస్తుల కార్యాలు 15:32 వచనం కూడా ఒకసారి చదువుదాం. 15వ అధ్యాయము 32వ వచనం కూడా గమనిద్దాం. దేవునికి స్తోత్రం. చూడండి, 15:32 వచనం. ఆదరణ పొంది సంతోషించరి యోదాయు ప్రవక్తలై ఉండినందున. దేవుని పిల్లర గమనించండి, చిన్న పెద్ద తారతమ్యం కాదు. ప్రభు ఎవరిని ఏ పని కొరకు నియమించుకున్నాడో వారు ఆ కాలంలో యోధా శీల వారు కూడా ఎక్కువ సంగతులు వారు వివరించగలిగారు. ఎందుకంటే వారికి వచ్చిన భారం అని మనం చూస్తున్నాం. ఈవేళ సంఘము భారం అనేది ప్రవక్త జీవితంగా ఉండాల. అందుకని ఎక్కువ సంగతులు సంఘక్షేమం కొరకు వారు ఆదరణ, ఆ శ్రమ, ఆ కష్టానికి, ఓర్పుకి ఆదరణగా ఉన్నట్లు. అందుకని ఎఫెసీ పత్రికలో మరి మనం చూస్తాం 4:13 అందులో ఉండండి, క్షేమాభివృద్ధి. సంఘం ఏం కావాలా? ఆత్మ పొందితే సరిపోదు. ఆ సంఘం ఏం కావాలి? దానికి కాపర్లు కావాలి. ఇక్కడ చెప్తున్నాడు ఏమని? అపోస్తులు. ఎవరు చెప్పండి?
నువ్వు వెళ్ళినా వెళ్ళేవాడిని పంపించు, ఏమైనా చెయ్యి అనేటువంటి మాట బాధ్యత గల పని. రెండవది మనం చూసినట్లయితే చెప్పండి, అపోస్తలు, ప్రవక్తలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. మూడవది వాళ్ళకి సంఘం ఉండకూడదు. సువార్తని పని దేశమంతా తిరిగి ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అడిగి చెప్పుకుంటూ వెళ్ళిపోవాలా, వెనక్కి తిరిగి చూడకుండా. నాలుగో పని కాపరి, దేశాలు తిరగకూడదు. చెప్పండి, కాపరి పని టూరిస్ట్ పాస్ట్ కాకూడదు. నీకు ఇచ్చిన స్థలంలోనే ఆదివారం వచ్చేటప్పుడు సంఘంలో, ఉపవాస ప్రార్థన సంఘంలో, పరిచర్య వచ్చినప్పుడు సంఘంలో ఖచ్చితంగా కాపరి భారం కలిగి ఆ సంఘాన్ని కాయవలసిన బాధ్యత. చాలామంది అంటే నాకు తీరిక లేదు సార్ ఆదివారం రావడానికి, అసలు నీకు ఇచ్చిన సంఘం ఇంకొక సంఘంకి వెళ్ళి ఎలా మాట్లాడతావు, ఎలా వస్తుంది ఆలోచన? కనుక కాపరి స్థానికంగా ఉపదేశకులు అంటే వారెవరు చెప్పండి? ప్రొఫెసర్స్ ఉన్నారు, బైబిల్ ట్రైనింగ్ ఇచ్చే గొప్పవారు ఉన్నారు. వారి పని సంఘాలు కట్టడం కాదు, వారి పని కాపరిగా ఉండడం కాదు, వచ్చిన వారికి మంచి తరిపిది ఇచ్చేవాళ్ళు. దేవుని స్తోత్రం. అందుకని మన సంఘంలో 5 రకాల క్వాలిటీ ఉండాలా. పరిశుద్ధాత్మ అంటే సహాయం చేసేవారు ఉండాలా, అబ్జర్వేషన్ కలిగినటువంటి బాధ్యత. రెండవది చెప్పండి, ఏమని చెప్పుకున్నాం? ప్రవక్త. ఏ కష్టం వస్తుందో సంఘానికి కనిపెట్టుకొని దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించాలి. సువార్త ఎంత దూరమైనా వెళ్ళి చెప్పండి, సంఘం కొరకు ఏం చేయాలా? కాపరిగా ఉండి ఏ ప్రాంతానికి వెళ్తావో ఆ ప్రాంతానికి కాసుకోవాలా. చివరగా అన్నీ ఈ 5 క్వాలిటీస్ ఉన్నవారే అదే అసలైన సంఘం. దేవుని స్తోత్రం. ఇవాళ అది మనం ఏదో వచ్చాం, ఏదో నింపబడ్డాం అని కాకుండా క్షేమాభివృద్ధి నొందుట ఏం పొందాలా? చూడండి, 1 తిమోతి 4:14 చదువుకుందాం. 4వ అధ్యాయము 14వ ఒకసారి గమనిద్దాం. చేయగా నీకు అనుగ్రహింపబడి వరమును ఆలక్ష్యము చేయకము. దేవునికి స్తోత్రం. హస్త నిక్షేపణ, అభిషేకించుట, సేవకులను సిద్ధపరచుట. నీలో ఉన్న వరం ఏం చేయకూడదు? అలక్ష్యము, నిర్లక్ష్యం ఉండకూడదు. అలక్ష్యం ఘనముగా నీవు వాడబడేవానిగా, దీవెనకరమైన వానిగా. అందుకని ఏమన్నాడు ఆయన? పనివారి మీదను పనికత్తుల మీదను ఏముంచుతాను నేను? దేవునికి స్తోత్రం. 1 తిమోతి పత్రికలో 2వ అధ్యాయము 12వ వచనం కూడా ఒకసారి గమనిద్దాం. స్త్రీలు మౌనంగా ఉండ కానీ ఉపదేశించుటకైనను అధికారం చేయుటకైనను ఇయ్యలేదు. ఆదామును అవ్వయు మరియు అది ఎవరు మోసపరచబడలేదు? ఎవరు మోసపరిచారు? దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ పౌలు గారు సంఘ క్షేమాభివృద్ధి కొరకే చెప్తున్నాడు. అంతేగాని స్త్రీల మీద కోపం చెప్పట్లేదు ఆయన. చిన్న విషయానికైనా తొందరగా నమ్మేవాళ్ళు ఎవరు? స్త్రీలే. ఎవరు చెప్పండి? ఎవరు మా దగ్గరికి, అమ్మగారి దగ్గరికి వెళ్ళి మెల్లిగా చెప్తారు. ఏమని? అమ్మగారు ఇన్నాళ్ళకి అదే గారి కోపం అయిపోయిందా? ఆమె ఒక 2 మాటలు. ఇంకా ఏం చేస్తారు? ఇంట్లో విషయాలు పరిస్థితులు చూస్తారు. చూసి అమ్మగారు, ఏంటమ్మా మీరు చారేసుకొని తింటున్నారంటే ఏం చేద్దాం, అసలు అయ్యగారు పట్టించుకోవట్లేదో, లేక డబ్బులు రావట్లేదో, సేవ జరగట్లేదో, అసలు ఏమి ఇబ్బందులు ఉన్నాయో అని ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయి చూడండి, మనం అన్ని భోజనం చక్కగా తింటున్నాం, మంచి వస్త్రాలు కడుతున్నాం, మన కాపరి ఇంటి ఎలా ఉంది? మాట్లాడినమ్మా, చెప్పండి. ఈ బాధలన్నీ ఉన్నప్పుడు వాళ్ళు అంటారు, సర్లే ఈసారి నెల వచ్చిన జీతంలో కొంచెం తీసుకెళ్ళి అయ్యగారు తెలియకుండా అమ్మగారి చేతిలో పెట్టి అంటారు. ఎవరి బలం తగ్గించింది ఇక్కడ? మాట్లాడలేదు.
హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో మా శారమ్మ గారు కానుక ఇచ్చారు. అబ్బో ఎంత మంచి ఆవిడే. అమ్మగారు అంటారు, శారమ్మ బాగున్నావా? ఎందుకంటే ఏమిచ్చింది? అది చెడగొట్టిందని కాదు. ఎవరి బలం కొని చెప్పండి. ఇలాంటివి చేరతాయని పౌలు గారు చెప్పారు. మీరు మౌనంగా ఉండి మీ భర్త చెప్పినట్టు చెయ్యి. పరిచర్యలు అలాగే ఎక్కించాను, కానీ మీరు ఆదేశించే వాళ్ళుగా చెప్పండి. వదిలేసి మీరే పనిచేసి వాళ్ళకి వెళ్ళిపోయారు అనుకోండి, ఇలాంటివన్నీ వస్తాయి. అవునా? ఏసై పెంచుతాడా పెంచడా నన్ను? మరి మీ కనికరం మాకు అవసరమా? మీ మీద మీరు కనికరం ఉంచండి. మేము గొప్ప వాళ్ళం కావాలా, ప్రార్థనా పరులం కావాలా, సువార్థికులు కావాలా, పరిచర్య చేయాలా. దేవా నన్ను కనికరించమని మీ కనికరం ఎవరి దగ్గర పెట్టాలా? ఇలాగ ఒకరినొకరు. అందుకనే అవ్వమ్మ గారికి మంచి మాటలు చెప్తే పండు తినేసింది. ఇలా జరుగుతాయి. ఆమె తిన్న పండు ఆదాము పెట్టినట్టుగా అమ్మగారు తెచ్చింది నాకు అంటుకుంటుంది. అవునా కాదా? నేను కూడా ఏం చేస్తా, ఏమయ్యో నువ్వు మన బోధ చేసావంట, మనకు బాగా కానుకిచ్చే శారమ్మ గారు కోప్పడింది. ఇక ఆమె ఏమన్నా మాట్లాడడానికి లేదు. అయినప్పటికీ ఏది ఏమైనప్పటికీ మన శారమ్మ గారు కూడా మంచిదే, దేవుని స్తోత్రం, అంతే. కాకపోతే అక్కడ మేడం చెప్పిందిగా, పరీక్షలు వస్తున్నాయి, ఫీజులు కట్టాలి, డబ్బులు కట్టాలి, ఇంటి కట్టాలి, అప్పులన్నా ఏం ఆలోచిస్తున్నా మాట్లాడలేదు. అందుకే పౌలు అన్నాడు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు స్త్రీ బాధ్యత ఉంది. సంఘ క్షేమాభివృద్ధి కొరకు స్త్రీ భుజం కాస్తేనే సంఘం నిలబడుతుంది. అందుకని ఇక్కడ ఏం చెప్పండి, అధికారములు తీసుకోకండి, ఇష్టం వచ్చినట్లు పనులు చేయడానికి ప్రయత్నించకండి. ప్రతిదీ నీ పురుషుడు పరిశుద్ధాత్మ అభిషేకంతో పనిచేస్తున్నాడు కనుక ఆయన అనుసరించుకుంటూ వెళ్ళు, దేవుడు గొప్ప కార్యం. అందుకని ఇప్పుడు మేమేం చేసాం, సేవకులం, స్త్రీలు మాట్లాడకూడదు, స్త్రీలు పని చేయకూడదు చెప్పండి. స్త్రీలు ఉడుపు ఎప్పుడు ఉడవద్దని చెప్తే స్త్రీలే ఉడవాలి, స్త్రీలు వంట ఉండాలి, ఇది కూడా మానేమని చెప్తే బాగుంది. ఇప్పుడు వంటలు కూడా మీరు వంట లేదనుకోండి, దేవుడు స్తోత్రం. కాబట్టి ప్రవచనం అనేది దేవుడిచ్చిన ఉద్దేశం. చెప్పండి ఎవరి ఉద్దేశం? మరి సమయాన్ని బట్టి మరి మనం ముగించుకోవాల్సి వస్తూ ఉంది. దేవుని స్తోత్రం. మరి తీతు పత్రిక చూడండి, తీతు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం. మితానుభవము స్వస్థ బుద్ధి గలవారు. ఇప్పుడు ప్రవచనాత్మకమైనటువంటి సంఘములో అనుభవం ఉన్నవారు ఉన్నారు చాలామంది. అందులో కొంతమంది కొండిగత్తులు ఉన్నారు. ఎవరున్నారు? గట్టిగా చెప్పాలా. సంఘము పరిశుద్ధాత్మ ఎందుకు పొందాలి అంటే క్షేమాభివృద్ధి కొరకు. వీటన్నిటినీ వివేచించడానికి ఏముండాలా చెప్పండి. నాకు భాస్కర్ అని ఒక స్నేహితుడు ఉండేవాడు. చాలా చక్కటి పాటలు పాడేవాడు, చాలా చక్కగా వాక్యం చెప్పేవాడు, చాలా స్నేహితుడు, మంచోడు అన్నమాట. నా దృష్టిలో నాకు అప్పుడే బోధ రావు. ఆయన తీసుకొని వెళ్ళి పత్రిక పంచి ఆయనతో 2 మాటలు చెప్పించి నేను అందరూ నన్ను తిట్టేవాళ్ళు, ఆయన అలాంటోడు ఇలాంటోడు ఇలాంటి. నాకైతే మాత్రం మంచోడే. అందరూ అడిగేవారు, ఏమయ్యా అలా చేస్తున్నావు అన్నాడు. కొద్ది రోజులు నాకు తెలిసింది, కానీ ఇప్పుడు ఆయన ఎలా చేయాలా, ఏం చేయాలా? ఇంతకాలం వాడుకున్నామే ఆయన్ని, ఇప్పుడు పనికిరాడు అని నేను అన్నాను అనుకోండి, ఉన్న వాళ్ళందరూ మాట ఏమవుద్ది? బలపడిపోయి మరింత పనికిమాడవుతాడు. అవునా చెప్పండి. అప్పుడు ఓ రోజున మంచి ప్రార్థన చేశాడు ఆయన. అప్పుడు ఒక మాట చెప్పా ఆయనకి. ఏమనంటే, అందరూ ఉన్నావు, చాలా బాగా ప్రార్థన చేశావయ్యా, చాలా బాగా అసలు ప్రవచనాత్మకమైన ప్రార్థన చేశావు, పరిశుద్ధాత్ముడు నీలో చక్కగా ప్రార్థన నడిపించారు, చాలా బాగుంది. ఇంత బాగా ఆత్మ వాడుకున్న మనిషివి ఆ చిన్న చెడుతనం మానేస్తే నిన్నే ఆత్మగా చూస్తారు అందరూ. మా పాస్టర్ గారు కూడా ఇంత ధైర్యంగా, ఎందుకంటే ఆయన చెప్పడానికి భయం.
ఆయన గొప్పోడు, డబ్బులు అన్నీ ఉన్నాయి, భయం ఏమనంటే చెప్పలేరు. చాలామంది చెప్పలేరు. చెప్పడం అంటే 10 మందిలో కూర్చొని తప్పు చేసో పాపం చేసో ఇది చెప్పమని చెప్తారు. అతని శ్రమను కూడా మనం ఓపిక తీసుకోవాలా. మా పాస్టర్ గారు చూస్తున్నాడు, ఏంట్రా ఇలాగన్నాడు, ఏమొచ్చుద్దో సంఘంలో, విశ్వాసంలో ఈ మాట అనేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ మాట ఇంట్లో చెప్పి ఒకరోజు ఉపవాస ప్రార్థన చేసి ఆ తర్వాత ఆ చెడుతనంతా మానేసి వేళ చెప్పండి రాయలసీమలో సేవ చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘ క్షేమాభివృద్ధి అంటే వాడు చెడ్డోడు, వాడు పనికిరానోడు, వీడు ఇందుకు అయిపోయాడు. మన వాళ్ళు చాలామంది ప్రవక్తలు ఉన్నారండి. ఏముండదు, శాలకి వెళ్తే బాగోడు, ఇంట్లోకి వెళ్తే బాగోడు, ఇదిలోకి వెళ్తే బాగోడు, తింటే బాగోడు. ఏం తెలుసుకున్నావు, ఏం భరించావు, వాళ్ళ శ్రమలో నీ కన్నీరు ఎంత, వారి నడకలో నీ భారం ఎంత, వారి పనిలో నీవు చేసిన ఫలితం ఎంత, నీ పొరుగువాడికి వచ్చే ఆ కష్టాన్ని దించివేయడానికి నీ ప్రయత్నం ఎంత. అది సంఘ క్షేమాభివృద్ధి కొరకై పరిశుద్ధాత్ముడు పాటుపడుతున్నాడు గనక ఈవేళ మనం ప్రవచనాత్మకమైన వారు అలా ప్రవచనాత్మకంగా ఉన్నందునే ఇవాళ ప్రపంచంలో ఎన్ని రకములైన వ్యతిరేకములు వచ్చినా క్రైస్తవ సంఘం పటిష్టంగా ఎదుర్కొంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, కొండిగాలు కనబడతారు, మాయగాలు కనబడతారు, మోసగాలు కనబడతారు, మాటగారులు కనబడతారు. సంఘంలో మార్పు లేని వాళ్ళకి ఆత్మ కలిగిన వారికి ఆత్మ గల వారే కనబడతారు. చెప్పకూడదా ఈ విషయంలో? ఇద్దరు ముగ్గురు కొట్టారు అంతే, అర్థం కాలా మీకు? మోసగాలకి వాడు మోసం అలాగ కనబడతారు, కానీ ఆత్మ పూనులై నెమ్మది కలిగిన వారికి ఎవరు కనబడతారు? వారిలో నుంచి ప్రభువు కనబడతాడు, వారి మాటలో నుంచి ప్రభువు కనబడతాడు, వారి బోధలో నుంచి ప్రభువు కనబడతాడు, వారి బ్రతుకులో నుంచి ప్రభువు కనబడతాడు. దేవునికి స్తోత్రం. అది ఉండబట్టే క్రైస్తవ్యం ఉంది ఈవేళ. ఈ చుట్టూన్న వాళ్ళు పలు విధాలైన నేరారోపణలు ఎదుర్కొంటున్నా కానీ క్రైస్తవ సంఘం సజీవంగా నిలిచిందంటే ఆత్మ పూనులైన వారు మరుగుగా ఉన్నారు, మర్మంగా ఉన్నారు, కానరారు ఎవరికి. దేవుడి మీద దీవించునుగాక. అందువల్ల మనం ఆత్మ పూర్ణులమై పెంతెకోస్తు పండుగకి దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరం ప్రార్థించుకుందాం. దేవా, వందనాలు చెల్లిస్తున్న క్షేమాభివృద్ధి, ఆశీర్వాదము, ఆత్మీయతను కలిగించే విధముగా మీ దీవెన మాకిచ్చి బలపరచండి తండ్రి అని. మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ దీవెనకరమైన దినమందు ఆత్మ పూర్ణులమై నీ సన్నిధిలో, నీ సహవాసములో, నీ ఏర్పాటులో, నీ పనులలో మేము ఏకీభవించి నీ పని కొరకై, సంఘ క్షేమాభివృద్ధి కొరకై మేమందరము పాటుపడగల ఆత్మ కొమ్మరి అందరిలో నింపి దీవించమని యేసుని అడుగుచున్నాము తండ్రి.